హలో అందరూ వారాహి నవరాత్రి చేసుకున్న వాళ్ళందరికీ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే మా మమ్మీ మార్నింగ్ పూజ చేసుకున్నారనమాట. చేసుకున్నప్పుడు నేను బయటికి వెళ్ళి ఈ కనకాంబరాలు కనబడితే తీసుకొచ్చాను అంతే. అంటే చాలా సింపుల్గా ఈరోజు పూజ అయితే అయిపోయింది. ఈరోజు డే 1 అనమాట. నేను వస్తున్నప్పుడు ఏమైనా ఫ్లవర్స్ కొందాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సరే ఈవినింగ్ కొనుక్కుందాం అనుకున్నాను. ఈ లోపుని ఎదురుగా ఒక ఆవిడ వచ్చి ఈ లోటస్ ఫ్లవర్స్ తెంపి నాకు చేతిలో సగం పెట్టింది. నేను అడగకుండా, అది కూడా వేరే వాళ్ళు తెంపు అన్నారంట. అంటే నాతో పాటు వర్క్ చేస్తున్న ఆవిడ తెంపమ్మ అన్నారంట. ఆవిడ చెరువులోకి వెళ్ళి తెంపేసి నేను జస్ట్ ఇలా బయటకు వచ్చేటప్పటికే ఎదురుగా నిలబడి ఉంది చేతితో ఫుల్గా ఫ్లవర్స్ పట్టుకొని. నాకు అందులో హాఫ్ అడగకుండా ఇచ్చింది. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే వెంటనే తీసేసుకొని థ్యాంక్ యూ చెప్పి పట్టుకొని వచ్చేసాను. అసలు నేను కొందాం అనుకున్నాను దొరికితే, కానీ అవ్వలేదు. అలాంటిది నాకు ఫ్రీగా అడగకుండా ఇలా వచ్చాయన్నమాట. పువ్వులు అయిపోయినవి నేను ఈరోజు డే 1కి వాడాను. కొన్ని ఒక 5-6 మొగ్గలు ఉన్నాయి సేమ్ ఇవే. అవి రేపటి కోసం ఉంచాను అనమాట వాటర్లో వేసి, రేపు ఫ్రెష్గా ఉంటాయని చెప్పి. ఇప్పుడు పువ్వులు అయిపోయిన 2, ఒకటి ఇలా ఫోటో దగ్గర పెట్టుకున్నాను, ఇంకొకటేమో నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. చాలా చిన్న విగ్రహం, ఇలాగా కూర్చోబెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ ఈరోజు చేసిన పని ఇదన్నమాట. అంటే మనం అనుకోవడం ఒకటి, ఆ టైంకి అక్కడ ఉండాలి కదా. ఒకవేళ ఏమైనా అక్కడ ఆవిడ పువ్వులు తెంపినా సరే నేను ఆ ఒక్క 1 minute నేను వెళ్ళకపోయి ఉంటే నాకు ఈ పువ్వులు వచ్చి ఉండేవి కాదు. కరెక్ట్ టైంకి కరెక్ట్గా, అంటే ఏదో చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తే. సో రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.